ఐఎన్బీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. అమెరికా మరో కీలక నిర్ణయం. విద్యార్థుల వీసా ఇంటర్వ్యూ నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ. ఆ పని చేస్తే కెనడాకు గోల్డెన్ డోమ్ ఫ్రీ. డొనాల్డ్ ట్రంప్ ఆఫర్. గుడ్ న్యూస్ చెప్పిన ఫిలిప్పీన్స్. భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఏసీఏ నివేదిక భూటకమని తేలిపోయింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విద్యార్థుల టాయిలెట్స్ కడగాలి అంట. కాంగ్రెస్ పాలనలో గురుకులాల పరిస్థితి. ఎమ్మెల్సీ కవిత. భారీగా తగ్గిన పుత్తడి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం. అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా విద్యార్థుల వీసా ఇంటర్వ్యూలు తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ మేరకు వివిధ దేశాల్లోని యూఎస్ ఎంబసీలకు ట్రంప్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు దౌత్య విభాగాలు అదనంగా ఇటువంటి వీసా అపాయింట్మెంట్లను అనుమతించవద్దని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా ఎంబసీలను ఆదేశించారు. ఇప్పటికే బుక్ చేసుకున్న ఇంటర్వ్యూలు ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయని వెల్లడించారు. ఈ ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపారు. అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాల పరిశీలనకు సన్నాహాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. విద్యార్థుల వీసాలకు సైతం నిబంధన మరింత కఠినతరం చేసే దిశగా ట్రంప్ యంత్రాంగం సిద్ధమవుతుంది. విదేశీ విద్యార్థుల సోషల్ మీడియా ఖాతాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. విద్యార్థి వీసా కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అందించిన వివరాలతో వారి సోషల్ మీడియా అకౌంట్లలో అమెరికా వ్యతిరేక భావజాలం తాలూకు వివరాలను అమెరికా ఇమిగ్రేషన్ విభాగ నిపుణులు విశ్లేషించనున్నారు. దరఖాస్తుదారుల సోషల్ మీడియా ఖాతాల పాత పోస్టులు, వ్యాఖ్యానాలను అధికారులు నిశ్చితంగా గమనించనున్నారు. భవిష్యత్తులో తమ గగనతలంలోకి క్షిపణి ప్రవేశించకుండా, ఏ అణ్వాయుధం సమీపించకుండా గోల్డెన్ డోమ్ అనే అత్యంత ఆధునిక రక్షణ వ్యవస్థను నిర్మించేందుకు అగ్రరాజ్యం అమెరికా సిద్ధమైంది. ఈ ప్రాజెక్టులో చేరేందుకు పొరుగు దేశమైన కెనడా కూడా ఆసక్తి కనబరిచింది. దాంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ విలీన డిమాండ్ లేవనెత్తారు. కెనడా తమ దేశంలో 51 రాష్ట్రంగా చేరితే గోల్డెన్ డోమ్ను ఉచితంగా పొందవచ్చని ఆఫర్ చేశారు. లేదంటే $61 బిలియన్ చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అద్భుతమైన గోల్డెన్ డోమ్ వ్యవస్థలో కెనడా భాగం కావాలని తాను కోరుకుంటున్నామని, ఇదే విషయాన్ని ఆ దేశానికి చెప్పమని తెలిపారు. కానీ విడిగా ఉంటూ ఈ వ్యవస్థలో చేరాలంటే కెనడాకు $61 బిలియన్ మేర ఖర్చు అవుతుందని తెలిపారు. అదే అమెరికాలో 51 రాష్ట్రంగా చేరితే $1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదని ట్రంప్ అన్నారు. ఈ ఆఫర్ను కెనడా పరిగణలోకి తీసుకుంటుందని అనుకుంటున్నామని తన ట్రూత్ సోషల్ను ట్రంప్ రాసుకొచ్చారు. అయితే అమెరికా అధ్యక్షుడి వ్యాఖ్యలపై కెనడా నుండి ఇంకా స్పందన రాలేదు. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ తరహాలో అమెరికా కోసం గోల్డెన్ డోమ్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ట్రంప్ ఇటీవల ప్రకటించారు. ఈ వ్యవస్థ నిర్మాణానికి $175 బిలియన్ ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. దీంతో అమెరికా ఇక అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరించనుందని తెలిపారు. 2029 చివరి నాటికి నూతన రక్షణ వ్యవస్థను అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు. అమెరికా గోల్డెన్ డోమ్ ప్రకటన తర్వాత కెనడా ప్రధాని మార్క్ కార్నీ స్పందించారు. తాము కూడా ఈ వ్యవస్థలో చేరేందుకు సిద్ధమేనని అన్నారు. అందుకోసం అగ్రరాజ్యంతో ఉన్నత స్థాయి చర్చలు జరుపుతామని తెలిపారు. ఈ క్రమంలో ట్రంప్ తాజాగా పోస్టు పెట్టారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికల నాటి నుండే ట్రంప్ కెనడా 51 రాష్ట్రంగా అమెరికాలో చేరాలని డిమాండ్ చేస్తున్నారు. దీన్ని కెనడా సర్కార్ ఖండిస్తూ వస్తుంది. తమ దేశం అమ్మకానికి లేదంటూ గట్టిగా చెప్పింది. ఆ క్రమంలోనే అధికారంలోకి వచ్చిన తర్వాత కెనడాపై ట్రంప్ సుంకాలతో విరుచుకుపడ్డారు. ప్రతిగా కెనడా కూడా టారిఫ్లు విధించింది. స్వదేశంలో తిరగడానికైతే ఏ ఆటంకాలు ఉండవు. అదే విదేశాలు చుట్టేయాలంటే మాత్రం భారత పాస్పోర్ట్తో పాటు సంబంధిత దేశాల వీసా ఉండాల్సిందే. ఇందుకెన్నో దరఖాస్తుల ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. అందుకే చాలామంది విదేశాలకు వెళ్లాలంటే జంకుతారు. ఆ కోరిక ఉన్నా తతంగాలన్నీ పూర్తి చేయలేక వెనక్కి తగ్గుతుంటారు. అయితే వీసాతో పని లేకుండా స్వేచ్ఛగా మన దేశానికి రండని కొన్ని దేశాలు ఆహ్వానం పలుకుతున్నాయి. ఇండియాకు పొరుగున ఉన్న నేపాల్, భూటాన్, శ్రీలంక, మాల్దీవులకు వెళ్లేందుకు వీసాతో పని లేదు. భారతీయులకు ప్రత్యేకంగా ఈ దేశాల్లో నిబంధనలు ఏమీ ఉండవు. కొన్ని దేశాలు వీసాకు సంబంధించిన కొన్ని నిబంధనల్లో తాత్కాలిక వెసులుబాటును కల్పించాయి. మరికొన్ని దేశాలు గడువులు విధిస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా భారతీయ పర్యాటకులకు ఆగ్నేయ ఆసియా దేశం ఫిలిప్పీన్స్ శుభవార్త చెప్పింది.
వీసా లేకుండానే తమ దేశంలోకి భారతీయులు ప్రవేశించవచ్చని తెలిపింది. ఇందుకోసం 2 రకాల స్వల్పకాలిక వీసా రహిత ప్రవేశ సౌకర్యాలు కల్పిస్తుంది. అయితే వీటికి వేర్వేరు అర్హత ప్రమాణాలు ఉన్నాయి. ఈ కేటగిరీ కింద భారతీయ పౌరులు కేవలం పర్యాటక ప్రయోజనాల కోసం ఎటువంటి వీసా లేకుండా ఫిలిప్పీన్స్లో 14 రోజుల వరకు బస చేయవచ్చు. అయితే వీసా రహిత ప్రవేశాన్ని పొడిగించుకోవడానికి వీలుండదు. అంతేకాదు దీన్ని వేరే రకం వీసాగా మార్చుకోవడానికి కూడా అవకాశం ఉండదు. ప్రయాణ ఉద్దేశం పూర్తిగా పర్యాటకానికి మాత్రమే పరిమితమై ఉండాలి. ప్రయాణ సమయానికి పాస్పోర్ట్ కనీసం 6 నెలలు చెల్లుబాటు అయ్యేలా ఉండాలి. హోటల్ బుకింగ్ లేదా వసతి నిర్ధారణ పత్రాలు ఉండాలి. పర్యటన ఖర్చులు భరించగలిగే సామర్థ్యం ఉందని కొన్ని రోజులు చూపించాల్సి ఉంటుంది. బ్యాంక్ స్టేట్మెంట్లు, ఉద్యోగ ధృవీకరణ పత్రాలు వంటివి రిటర్న్ లేదా తదుపరి ప్రయాణ టికెట్ ఉండాలి. గతంలో ఫిలిప్పీన్స్ ఇమిగ్రేషన్ రికార్డులో ఎటువంటి ప్రతికూల చరిత్ర ఉండకూడదు. 2 రోజుల విధానం ద్వారా అక్కడికి వెళ్లే భారతీయులు 30 రోజుల పాటు వీసా లేకుండా ఫిలిప్పీన్స్లో ఉండే అవకాశం పొందుతారు. అయితే ఇది కేవలం ఆస్ట్రేలియా, జపాన్, అమెరికా, కెనడా, సింగపూర్, యూకే వంటి కొన్ని ప్రధాన దేశాల వీసా లేదా శాశ్వత నివాస అనుమతులు కలిగి ఉన్న భారతీయ పౌరులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ వీసా విధానం ప్రకారం దరఖాస్తుదారులు evisa.gov.in వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఏసీ ఇచ్చిన నివేదిక అంతా బూటకమని ఇప్పటిదాకా బీఆర్ఎస్ చెబుతున్న మాట అక్షరాలు నిజమని తెలిపోయింది అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కనీస పరీక్షలు నిర్వహించకుండా ఎన్డీఏసీ తుది రిపోర్ట్ ఎలా ఇస్తుందని ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ సూటిగా ప్రశ్నించడంతో ఈ నివేదిక తప్పుల తడుక అని రుజువైపోయిందని కేటీఆర్ పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో కనీస పరీక్షలు చేయకుండానే ఎన్డీఏసీ ఇచ్చిన నివేదికను ఎల్ఎన్టీ పూర్తిగా తిరస్కరించడం రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారుకు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి పూర్తిగా చెంపపెట్టలాంటిదే. నాడు అసెంబ్లీ ఎన్నికల వేల గంటల వ్యవధిలో ఇచ్చిన ప్రాథమిక నివేదికను మొదలుకొని ఏడాదిన్నర దాకా సాగదీసి ఇటీవల ఇచ్చిన తుది నివేదిక వరకు రెండింటిలోనూ అడుగడుగున వ్యత్యాసాలు పొంతనలేని అంశాలుండటం రిపోర్టు దొల్లతనాన్ని బయటపెట్టింది. ఇలాంటి పనికిరాని రిపోర్టును పట్టుకుని ఎన్డీఏసీ నివేదికను తమకు ప్రామాణికమని ముఖ్యమంత్రి రేవంత్ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం వారి అసమర్థతకు, చేతకానితనానికి, దివాళాకోరు విధానాలకు నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ పేరొస్తుందని రాజకీయ కక్షతో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరాన్ని పక్కన పెట్టి సీఎం రేవంత్ క్షమించరాని పాపం చేశారు. ఇప్పటికే ముఖ్యమంత్రి నిర్వాహకం వల్ల ఏడాదిన్నరగా రాష్ట్రంలోని లక్షలాది ఎకరాల పంటలు ఎండగొట్టి 500 మందికి పైగా అన్నదాతల ఆత్మహత్యలకు కారణమయ్యారన్నారు. పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రామ్ వాల్ కొట్టుకుపోయినా శరవేగంగా పునరుద్ధరించిన సంగతి మర్చిపోయి మేడిగడ్డ విషయంలో మాత్రం 18 నెలలుగా మొత్తం ప్రాజెక్టునే కోల్డ్ స్టోరేజ్లోకి నెట్టడం అత్యంత దుర్మార్గమని కేటీఆర్ మండిపడ్డారు. నాడు అసెంబ్లీ ఎన్నికల వేళ బీఆర్ఎస్పై బురద జల్లేందుకు కుట్రలు చేసిన కాంగ్రెస్, బీజేపీ ఇటీవల బీఆర్ఎస్కు రజతోత్సవ సభను దెబ్బతీయాలనే కుతంత్రాలతోనే తుది నివేదిక పేరిట అన్నయ్య డ్రామాకు తెరతీశారన్నారు. ప్రాజెక్టు ప్రణాళిక నుంచి నిర్మాణ నాణ్యత వరకు అడుగుడున ఎక్కడ రాజీ పడకుండా కట్టిన ప్రాజెక్టుపై బురద జల్లడం మానికనైనా ఎలాంటి అభ్యంతరాలకు ప్రభుత్వం ఎన్డీఏసీ సమాధానం చెప్పాలన్నారు. లేకపోతే అన్నదాతల ఆగ్రహానికి ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్, బీజేపీల కుట్ర రాజకీయాలకు తెలంగాణ రైతులు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమని కేటీఆర్ అన్నారు. జై కిసాన్, జై కాళేశ్వరం, జై తెలంగాణ అని కేటీఆర్ నినదించారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోషల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో ఉన్న పరిస్థితిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. స్వీపింగ్ శానిటేషన్ కోసం ఒక్కో గురుకుల పాఠశాలకు ప్రతి నెల బీఆర్ఎస్ ప్రభుత్వం 40,000 కేటాయిస్తే 4 తాత్కాలిక ఉద్యోగులు పనిచేసేవారని కవిత గుర్తు చేశారు. వీరి టాయిలెట్లు, తరగతి గదులు శుభ్రం చేసేవారు. గత సంవత్సరం ఆగస్టు నెల నుండి ఈ పద్ధతి కాంగ్రెస్ ప్రభుత్వం తొలగించినందున పిల్లల టాయిలెట్లు, గదులు మాత్రమే కాకుండా పాఠశాల హాస్టల్ ఆవరణంలోని బయట పనులు అన్ని కూడా విద్యార్థులే రెగ్యులర్గా చేసుకోవాలని చెప్పారని కవిత పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరు గురుకుల పాఠశాలని వాచ్మెన్ వాటర్ ట్యాంక్ క్లీన్ చేస్తూ ప్రమాదవశాత్తు మరణించగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాష్ట్రంలోని 240 గురుకుల విద్యాసంస్థల్లో అసిస్టెంట్ కేర్ టేకర్లను తొలగించి వారు చేసే వార్డెన్ పనుల్ని పిల్లలతో చేయించాలని చెబుతున్నారు. ఇప్పటివరకు వార్డెన్లు అన్ని రకాల నిర్వహణ చూసుకున్న పిల్లలు కమిటీగా ఏర్పడి క్వాలిటీ చెక్ చేసుకునే వారు, కానీ ఇకపై పిల్లలే వంటశాల నిర్వహణ మరియు మేస్ పనులు కూడా చేయవలసి వస్తుందన్నారు. శ్రమను గౌరవించడం నేర్పడం వేరు, విద్యార్థులతో వెట్టి చాకరీ చేయించడం వేరు. అసలు మొత్తంగా శానిటేషన్ వర్కర్స్ తొలగించి పనులు పిల్లలతో రెగ్యులర్గా చేయించడం నేరమని కవిత పేర్కొన్నారు. ఇక్కడ ఆడియోలో వర్షం చెప్పిన దాంట్లోనే సమాధానం ఉంది. బోర్డు తుడవడం, టాయిలెట్ కడగడం ఒకటి కాదు. పిల్లలు చదువుకునే చోట అందరూ వాడే టాయిలెట్లను వీరు క్లీన్ చేయగలరా? అది కూడా రెగ్యులర్గా. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో చదివే పిల్లలు ఏమైనా పోస్ట్ బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చారా? వెళ్ళి కూర్చోగానే టేబుల్ పైకి ఫుడ్ రాత అనడం, ఎందుకు ఇలాంటి పనులు చేయాల్సిందే అని ఒక ఐఏఎస్ అనడం దుర్మార్గం. ఈ వివక్షల నుండి తప్పించడానికే కదా ఈ పిల్లలకు సాంఘిక సంక్షేమ హాస్టల్స్ ఏర్పాటు చేయించి చదివించేది. ఇది డిగ్నిటీ ఆఫ్ లేబర్ నేర్పడం కాదు, కుల వివక్ష, శ్రమ దోపిడీ మాత్రమే అని కవిత అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోయిన ఘటనపై జరుగుతున్న విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ వ్యవహారంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎదుట హాజరు కావాలని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. పలు దఫాలుగా రిటైర్డ్ ఇంజనీర్లు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి వారి సలహాలు స్వీకరించిన అనంతరం జూన్ 5వ తేదీన విచారణకు హాజరు కావాలని ఆయన నిర్ణయించినట్లు బీఆర్ఎస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటు ఘటనపై జస్టిస్ పీసీ ఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇప్పటికే 100కు పై అధికారులు, ఇతర వ్యక్తులను విచారించింది. వారిలో చాలా మంది అప్పటి ప్రభుత్వ పెద్దల ఆదేశాల ప్రకారమే తాము నడుచుకున్నామని కమిషనర్కు తెలియజేసినట్టు సమాచారం. ఈ క్రమంలోనే
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లకు కమిషన్ ఇటీవల నోటీసులు జారీ చేసి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. హరీష్ రావు, ఈటెల రాజేందర్ విచారణకు హాజరవుతారని ఇప్పటికే స్పష్టం చేయగా కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. గతంలో విద్యుత్ అవకతవకలపై నియమించిన కమిషన్ నోటీసులు ఇచ్చినప్పుడు కేసీఆర్ న్యాయస్థానాలు ఆశ్రయించి సుప్రీంకోర్టు నుంచి ఊరట పొంది విచారణకు హాజరు కాని నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ విషయంలో ఆయన వైఖరిపై సందిగ్ధత ఏర్పడింది. అయితే ఈసారి విచారణకు హాజరు కావాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దేశంలోని ఇతర ప్రాజెక్టుల నిర్మాణంలో ఉన్న వాటికి సంబంధించిన వివరాలను కూడా ఆయన సేకరించిన సమాచారం. కాగా మాజీ మంత్రి హరీష్ రావు జూన్ 9న కమిషన్ విచారణకు హాజరు కానున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రంలోని రుద్రవరం గ్రామ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను 16 కోట్ల రూపాయల సీఎస్ఆర్ నిధులతో ఆదర్శ పాఠశాలగా తీర్చిదిద్దబోతున్నట్లు పట్టంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. బుధవారం పట్టంచెరు మండలం పరిధిలోని రుద్రవరం గ్రామ పరిధిలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను స్థానిక మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, ఎంవైకే లాటిక్రెట్ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాల నిర్మాణ ప్లాన్, మౌలిక వసతుల కల్పనపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రుద్రవరం గ్రామ పరిధి నుండి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, అంగన్వాడీ పాఠశాల భవనాలను ఆధునిక సాంకేతికతతో నిర్మించబోతున్నట్టు తెలిపారు. ఎంవైకే లాటిక్రెట్ పరిశ్రమ సహకారంతో 16 కోట్ల అంచనా వ్యయంతో ప్రముఖ ఆర్కిటెక్చర్ సంస్థ కృతిక ద్వారా ఆధునిక వసతులతో నిర్మించనున్నట్టు తెలిపారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను 3 ఎకరాల 34 గుంటల స్థలంలో 43,378 చదరపు అడుగుల విస్తీర్ణంతో 15వ తరగతి గదులు, మండల పరిషత్ పాఠశాలను 1 ఎకరా 23 గుంటల స్థలంలో 26,586 చదరపు అడుగుల విస్తీర్ణంలో 10వ తరగతి గదులు నిర్మించబోతున్నట్టు తెలిపారు. వీటితో పాటు ఫుట్బాల్, బ్యాడ్మింటన్, కబడ్డీ కోర్టు నిర్మించబోతున్నట్టు తెలిపారు. ఈరోజు పటంచెరు నియోజకవర్గంలో పటంచెరు మండలంలో భాగంగా రుద్రవరం గ్రామం ఒక హై స్కూల్, ప్రైమరీ స్కూల్, అలాగే అంగన్వాడీ పాఠశాలను లాటిగ్రేటి ఇండస్ట్రీ వారు సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఒకటి తెలంగాణలో ఒక మోడల్ స్కూల్గా కట్టాలన్న ఆలోచనతో ఒక మంచి పేరు ప్రతిష్టలున్న ఆర్కిటెక్చర్ వాళ్ళతో డిజైనింగ్ చేసి పర్సనల్గా వాళ్ళు కన్స్ట్రక్షన్ డైలీ 7-8 మంది 10 మంది ఇంజనీర్లను, సైట్ ఇంజనీర్లను పెట్టి ఈ బిల్డింగ్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇది ఆల్మోస్ట్ ఇంచుమించు 15 నుంచి 16 కోట్ల రూపాయలతోటి ఇది పూర్తి నిర్మాణం అవుతుందని చెప్పి వాళ్ళు డిపార్ట్మెంటు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, కంపెనీ వాళ్ళు చెప్పడం జరుగుతూ ఉంది. మేము అనుకున్నది 14 crores అయినా 2 crores అయినా పర్వాలేదు, దీన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ పాఠశాలగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో స్టడీ ఒకటే కాదు ముఖ్యము, దాంతోపాటు గ్రీనరీ, అలాగే స్పోర్ట్స్కి సంబంధించిన వాలీబాల్ కోర్టు కానీ, ఫుట్బాల్ మన షటిల్ కోర్టు కానీ, కబడ్డీ కోర్టు కానీ, ఇవన్నీ గిట్ట పిల్లలకు స్పోర్ట్స్లో పార్టిసిపేట్ చేయించి ఈ పాఠశాల చదువుతున్న పిల్లలకు అన్ని రకాల సౌలతులు కలిగించి ముందుకు తీసుకుపోవడానికి ఈ ప్రణాళిక సిద్ధం చేసుకొని ముందుకెళ్తా ఉన్నాం. తప్పకుండా ఇది రాష్ట్రంలోనే అతిపెద్ద మోడల్ పాఠశాలగా కాబోతా ఉన్నది. చాలా సంతోషం. ఎందుకు చెప్తున్నాం అంటే పటాన్చెరు నియోజకవర్గం అంటే ఇక మెయిన్ రుద్రవరం పటాన్చెరు నియోజకవర్గం అంటే ఒక మినీ ఇండియా, మినీ భారతదేశం. 28 రాష్ట్రాలలో ఈ ప్రాంతంలో వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు ఈ ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళ పిల్లలందరికీ చదువుకుంటూ ఉంటారు. వాళ్ళందరికీ ప్రైవేటు పాఠశాల దీని ముందు ఏమాత్రం ఎక్కడ అంచనాలకు విరుద్ధంగా ఈరోజు ఈ పాఠశాల కాబోతూ ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈ ప్రాంత పిల్లలు, ఈ ప్రాంత పేరెంట్స్ అందరూ ఈ పాఠశాల నిర్మాణమే అయ్యే సమయంలో కాకుండా ఇప్పుడు స్ట్రెంత్ పెంచుకొని మంచిగా చక్కగా బుద్ధిగా చదువుకొని మంచి రిజల్ట్ తీసుకురావాలి, ఈ ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలి అని కోరుకుంటూ ఈ ప్రాంతంలో ఈ కంపెనీ యాజమాన్యానికి, అలాగే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి, స్థానిక నాయకులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నెల్లూరు కేంద్ర కార్యక్రమంలో మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డితో వైఎస్ఆర్సీపీ నెల్లూరు సిటీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ములాఖాత్ అయ్యారు. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడారు. కాకని గోవర్ధన్ రెడ్డి ఎంతో ధైర్యంగా ఉన్నారని తెలిపారు. చేయని తప్పుకు అక్రమ కేసు బనాయించి కూటమి ప్రభుత్వం కాకని గోవర్ధన్ రెడ్డి గారిని జైల్లో పెట్టిందన్నారు. ఈ కేసులో కాకని గోవర్ధన్ రెడ్డికి ఎలాంటి సంబంధం లేదని కక్షపూర్తంగానే ఇరికించారని అన్నారు. మైన్స్ కేసుకు సంబంధించి గత ప్రభుత్వంలోనే విచారణ జరిగి ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోలేదని అధికారులు రిపోర్ట్ ఇచ్చారని, అయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఇచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలో భాగంగా కేసు నమోదు చేసిందన్నారు. కూటమి
ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో ప్రశ్నిస్తున్న గొంతును నొక్కాలని ప్రభుత్వం ఈ అక్రమ కేసు బనాయించిందన్నారు. ఈ కేసులో కాకని గోవర్ధన్ రెడ్డి క్లీన్ చిట్తో బయటకు వస్తారని తెలిపారు. జైల్లో కాకని గోవర్ధన్ రెడ్డిని కలిసినప్పుడు కార్యకర్తలకు అండగా ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాన్ని ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారని తెలిపారు. ఈరోజు ములాఖత్తులో గోవర్ధన్ రెడ్డి గారిని కలవడం జరిగింది. గోవర్ధన్ రెడ్డి గారు చాలా ధైర్యంగాను చాలా మనోధైర్యంతో కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ కేసు అక్రమం కేసు అని ప్రజలందరికీ కూడా తెలుసు. ఒక జిల్లాలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా తెలుసు. ఎక్కడ కూడా ఆయన మైనింగ్ చేసింది కానీ, ఆయన మైనింగ్కి సంబంధించి పర్మిషన్స్ ఇస్తూ సంతకాలు పెట్టడం కానీ ఇలాంటివి ఏమీ లేవు. ఏదో ఒక కేసును పెట్టాలని సంవత్సరం రోజులుగా వెతికి ఏ కేసు కూడా దొరక్క లాస్ట్కి ఇది పాత కేసు, గత ప్రభుత్వమే దీని మీద విచారణ చేసి దీంట్లో ఏం జరగలేదని చెప్పి గత ప్రభుత్వంలోనే తెలిసినటువంటి కేసుని మళ్ళీ అదే అధికారుల దగ్గర మళ్ళీ కేసు పెట్టించడం, ఆ కేసుని తీసుకొని వచ్చి దాంట్లో కూడా ఆ కేసులో జస్ట్ అది ఒక పెనాల్టీలు వేసి వదిలేస్తారన్న ఆలోచనతో దాంట్లో ఎస్సీ ఎస్టీ కేసుని కానీ అలానే జెలటిన్ స్టిక్స్తో బ్లాస్ట్ చేయాలనే ఆలోచన చేస్తున్నారని వీటన్నిటిని సెక్షన్స్ అన్నింటిని కూడా యాడ్ చేసి బెయిల్ రాకుండా లోపల నిర్బంధించాలన్న ఆలోచనతో పెట్టినటువంటి కేసే తప్ప ఇంకోటి కాదని ప్రజలందరికీ తెలుసు. ఈ విషయం ఆయనకు కూడా తెలుసు. అయితే ఈ కేసు మీద చట్టపరంగా పోరాటం ఖచ్చితంగా చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా గోవర్ధన్ రెడ్డి గారు మాట్లాడిన అరగంట సేపట్లో కూడా ప్రజల గురించి కానీ అలానే కార్యక్రమాల గురించి కానీ పార్టీ గురించి ఆయన మాట్లాడడం వల్ల జరిగింది. అంటే యథావిధిగా సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఒక భరోసాను కల్పిస్తూ అక్కడ యాక్టివ్గా ఉండడం, అలానే జిల్లాలో కూడా మన పార్టీ ఎప్పుడైతే ఇంతకు ముందులాగానే పార్టీ కార్యక్రమాలు వాటన్నిటిని కూడా చేయాలనే ఆలోచనతో ఆయన డిస్కస్ చేయడం కూడా జరిగింది. తప్పకుండా గోవర్ధన్ రెడ్డి గారి ఆలోచనలు ఆశయాలన్నీ కూడా తెలుసు. వాటన్నింటినీ బేస్ చేసుకొని తప్పకుండా రాబోయే రోజుల్లో ఆ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా జూన్ 4వ తారీఖున వెన్నుపూట దినాన్ని కూడా నిర్వహించాలని జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. దాని గురించి కూడా గోవర్ధన్ రెడ్డి గారు డిస్కస్ చేస్తారు. అది నెల్లూరు జిల్లాలో చక్కగా చేయాలని ఆయన కొన్ని సలహాలు కూడా చెప్పడం జరిగింది. అలా గోవర్ధన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇంతకుముందు కానీ ఇప్పుడు కానీ ఎప్పుడైనా కూడా ఆయన ఒకటే ఆలోచిస్తారు, పార్టీ కమిట్మెంట్ ఒకటి, ప్రజలకు సంబంధించినటువంటి కమిట్మెంట్ ఒకటి. అలా ఒక మంచి కమిట్మెంట్ ఉండే లీడర్ ఇలా అక్రమ కేసుల్లో లోపల పెట్టడం అంత మాత్రాన ఎవరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ వెనకడిగేసేది ఉండదు. పార్టీ ఈరోజు అధికారంలో ఉన్న పార్టీ ఒకటే ఆలోచిస్తూ ఉంది. వాళ్ళు ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ అవుతా ఉన్నారు, ప్రజలందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉన్నారు. వీటన్నిటిని నిలుపుదల చేయాలంటే ఎవరైతే మాట్లాడుతుంటారో వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టాలనే ఆలోచనతోనే ఈ కేసులు ఇట్లాంటివన్నీ కూడా పెట్టడం జరిగింది. అంత మాత్రాన ఎవరు కూడా పార్టీలో ఆలోచించి భయపడే వాళ్ళు ఎవరు లేరు, ప్రజలు కూడా ఎవరు కూడా ఆలోచించరు. తిరుగుబాటు అయితే వస్తుంది ఇక్కడ చేసుకుంటూ పోతే. సో తప్పకుండా నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కానీ అలానే సర్వేపల్లి కాన్స్టిట్యున్సీలో కూడా ఆ పార్టీ క్యాడర్ని కానీ అందరినీ కూడా యాక్టివ్గా ఉంచడానికి గోవర్ధన్ రెడ్డి గారు కొన్ని సూచనలు సలహాలు కూడా చెప్పడం కూడా జరిగింది. తప్పకుండా వాటన్నింటినీ ఫేస్ చేసుకుని రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నింటినీ కూడా చక్కగా నిర్వహించేందుకు నెల్లూరు జిల్లాలో ప్రయత్నించుకుంటుంది. తాళం వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు. వరంగల్ మట్టెవాడ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలు వెల్లడిస్తే నెల 11వ తేదీన వరంగల్ నగరంలోని బ్యాంక్ కాలనీలో తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ జరిగిన కేసును ఛేదించినట్లు దొంగతనాలకు పాల్పడింది అంతర్రాష్ట్ర దొంగలని వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ పేర్కొన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరస్తులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ జిల్లాలకు చెందిన వెంకటి రామ్ గోద్మారి, షిరాలి సయ్యద్ మోతీ రహీంగా గుర్తించామని వారి వద్ద నుండి 8 లక్షలు విలువ చేసే 9 తులాల బంగారం, 1000 రూపాయల నగదు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు వరంగల్ ఏసీపీ నందిరాం నాయక్ తెలిపారు. తారీఖున సుమారు 7 గంటల సమయంలో మటవాడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బ్యాంక్ కాలనీలో బయ్యస్వామి గారి ఇంట్లో కొంతమంది గుర్తు తెలియనటువంటి దొంగలు దొంగతనం చేసిందనేటువంటిది కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో 10 తులాల బంగారము సుమారుగా దొంగలు ఎత్తుకపోయారని చెప్పేసి మటవాడ పోలీస్ స్టేషన్లో అదే రోజు వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పైన మా మటవాడ సిఐ గారు కేసు నమోదు చేసి ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఒక డెడికేటెడ్ టీమ్, ఈ దొంగలను పట్టుకోవడానికి ఒక డెడికేటెడ్ టీమ్ను ఫామ్ చేసి ఈ కేసు ఛేదించడానికి ఎఫర్ట్స్ స్టార్ట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే మా టీం అన్ని రకాల ఎవిడెన్సెస్, ఇటు టెక్నికల్ ఎవిడెన్స్, అటు హ్యూమన్ ఇంటెలిజెన్స్, అన్ని రకాల ఎవిడెన్సెస్తోని
ఈ నేరస్తులను గుర్తించడం జరిగింది. వెంకటి రామ గోద్మ ఇతని మధ్యప్రదేశ్, షేరాలి సయ్యద్ మోతీ అలియాస్ రహీం ఈయనది మహారాష్ట్ర. వీళ్ళు ఇద్దరు కూడా చాలా ముఖ్యమైనటువంటి నేరస్తులు. వీళ్ళపైన గతంలో చాలా నేరాలు ఉన్నాయి. ఈ సయ్యద్ మోతీ అలియాస్ రహీం పైన 2 మర్డర్ కేసులు కూడా మహారాష్ట్రలో నమోదు అయి ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి, యాక్చువల్లీ వీళ్ళ మోడస్ ఆపరెండి ఎట్లుంటుందంటే, ఏదో ఒక ట్రైన్ ఎక్కడము, రైల్వే స్టేషన్లో దిగడము, సమీపంలో ఉన్నటువంటి కాలనీకి వెళ్ళడము, ఒక ఇల్లు సెలెక్ట్ చేసుకోవడము, ఆ ఇంట్లో దొంగతనం చేసుకొని మళ్ళీ తిరిగి వెళ్ళిపోవడము వీళ్ళ మోడస్ ఆపరెండి. అదే రకంగా వీళ్ళిద్దరు కలిసి ట్రైన్లో వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చి 11వ తారీఖు మేన రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత వాళ్ళు నడుచుకుంటూ మన బ్యాంక్ కాలనీకి వచ్చి ఈ బయ్యస్వామి గారి ఇంటిని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఇంట్లో ఎవరు లేనిది చూసి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి దూరి ఉన్నటువంటి 10 తులాల బంగారాన్ని ఎత్తుకొని పోవడం జరిగింది. సో దానిపైన మా ఇన్స్పెక్టర్ అండ్ నవీన్ ఎస్ఐ టీము వర్కౌట్ చేసి వీళ్ళను ఇద్దరిని కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళను చాలా ఎఫర్ట్స్తోని మరి వీళ్ళ ఇద్దరిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే ఇంట్లో నుంచి బంగారం పోయిందో సేమ్ ఇంటాక్ట్ ప్రాపర్టీని ఆ ఇద్దరు నేరస్తుల దగ్గర ఈరోజు స్వాధీనం చేసుకొని వాళ్ళని ఈరోజు రిమాండ్కి పంపడం జరుగుతూ ఉంది. సో ఇది యాక్చువల్గా అంతర్రాష్ట్ర ముఠా, ఇది చాలా ఇంపార్టెంట్ నేరస్తులు. సో విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మనకు 15 డేస్లోనే ఇంపార్టెంట్ క్రైమ్ను నిజంగా కూడా మా ఇన్స్పెక్టర్ గోపి అండ్ ఎస్ఐ నవీన్ ఆధ్వర్యంలో ఎంతో నైపుణ్యాన్ని ప్రదర్శించి చాలా చాకచక్యంగా ఈరోజు ఇద్దరు నేరస్తులను పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీని. ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలను కలుపుతూ విస్తృత పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ పర్యటన ద్వారా పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం నింపడంతో పాటు ప్రజలతో మమేకమై వారి సమస్యలను నేరుగా తెలుసుకోవాలని షర్మిల లక్ష్యంగా పెట్టుకున్నారు. వైఎస్ షర్మిల చేపట్టనున్న ఈ రాష్ట్ర స్థాయి పర్యటన జూన్ 9న చిత్తూరు జిల్లా నుండి ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం అధికారికంగా వెల్లడించింది. అక్కడి నుండి వరుసగా రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఆమె పర్యటిస్తారు. ఈ సుదీర్ఘ పర్యటన జూన్ 30న కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ముగుస్తుంది. ఆ రోజు అక్కడ నిర్వహించే ముగింపు సభకు పార్టీ పెద్దలు హాజరు కానున్నట్లు సమాచారం. మొత్తం 22 రోజుల పాటు సాగే ఈ యాత్రలో షర్మిల ప్రతి జిల్లాలోని పార్టీ నాయకులు, కార్యకర్తలతో ప్రత్యేకంగా సమావేశమవుతారు. అంతేకాకుండా ప్రజలను కలిసి వారి సాధక బాధల్ని వింటూ కాంగ్రెస్ పార్టీ ఆవశ్యకతను వారికి వివరించనున్నారు. ఈ పర్యటన వెనుక పలు కీలక లక్ష్యాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా క్షేత్రస్థాయిలో పార్టీ కేడర్ను ఉత్తేజపరచడం, ప్రజల సమస్యలు విని అర్థం చేసుకోవడం, పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడం, అలాగే కాంగ్రెస్ పార్టీకి నూతన జవసత్వాలు అందించడం ఈ పర్యటన ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. ఈ పర్యటన ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పూర్వపు బలం చేకూరుతుందని పార్టీ శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. గత 4 రోజులుగా పెరుగుతూ వచ్చిన బంగారం ధరలు భారీగా తగ్గాయి. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా దిగొచ్చాయి. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం బంగారం ధర 800 దిగొచ్చి 98,500గా నమోదైంది. ఈ విషయాన్ని ఆల్ ఇండియా సరఫరా అసోసియేషన్ వెల్లడించింది. అలాగే 99.5% స్వచ్ఛత కలిగిన 10 గ్రాముల బంగారం ధర $800 దిగొచ్చి 98,000గా నమోదైంది. బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా దిగొచ్చాయి. పారిశ్రామిక వర్గాలు నాణ్యాల తయారీదారుల నుండి కొనుగోలు నిలిచిపోవడంతో కిలో వెండి 1,370 తగ్గి 99,000గా నమోదైంది. ఔన్స్ గోల్డ్ ధర $45 కరిగిపోయి $3,296.92గా నమోదైంది. స్టాక్ మార్కెట్ల వరుస ర్యాలీకి బ్రేక్ పడింది. బ్యాంకింగ్, ఐటీ, వాహన రంగ షేర్లలో ప్రాఫిట్ బుకింగ్ జరగడంతో వరుసగా 2 రోజులుగా పెరుగుతూ వచ్చిన సూచీలు భారీగా నష్టపోయాయి. ఒక దశలో 1000 పాయింట్లకు పైగా నష్టపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 82,000 పాయింట్ల దిగువకు పడిపోయింది. చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 624.82 పాయింట్లు కోల్పోయి 81,551.63 వద్ద స్థిరపడింది. 30 సూచీలో 25 షేర్లు నష్టపోగా కేవలం 5 సూచీలు లాభపడ్డాయి. మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 174.95 పాయింట్లు కోల్పోయి 24,826.20 వద్ద స్థిరపడింది.
బలపడింది. లాభాల్లో ప్రారంభమైన సూచీలకు అంతర్జాతీయ మార్కెట్ల నుండి వచ్చిన ప్రతికూల సంకేతాలు నష్టాల్లోకి నెట్టాయి. దీంతో ఇరు సూచీలు 1% పైగా కోల్పోయి చివరిలో భారీ నష్టాలు తగ్గించుకోగలిగాయి. పారిశ్రామిక తయారీ రంగ గణాంకాల విడుదలకు ముందు ముదుపర్లు ముందస్తుగా అమ్మకాలకు మొగ్గు చూపడం సూచీల నష్టాలకు ప్రధాన కారణమని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. బుధవారం పారిశ్రామిక తయారీ రంగ గణాంకాలతో పాటు ఈ వారం చివరిలో దేశ జీడీపీ గణాంకాలు కూడా విడుదల కానున్నాయి. సూచీలో అల్ట్రాటెక్ సిమెంట్ గరిష్టంగా 2.21% నష్టపోయి టాప్ లూజర్గా నిలిచింది. దీంతో పాటు ఐటీసీ 2%, టాటా మోటార్స్, ఎన్టీపీసీ, యాక్సిస్ బ్యాంక్, హెచ్సిఎల్, మహీంద్రా అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిసిఐ బ్యాంకులు నష్టపోయాయి. ఇండియన్ ప్రీమియర్ లీగ్ చరిత్రలోనే యువ ఆటగాడు రిషబ్ పంత్కు ఈసారి అత్యధిక ధర 27 కోట్లు పైగా కెప్టెన్సీ కూడా. దాంతో అతడిపై భారీ అంచనాలు. కానీ పంత్ వాటిని అందుకోలేక ఘోర వైఫల్యంతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే మంగళవారం సొంత మైదానం ఎకానా స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీతో జరిగిన ఐపీఎల్ ఆఖరి లీగ్ మ్యాచ్లో లక్నో బ్యాటర్ రిషబ్ పంత్ శతకంతో చెలరేగాడు. కేవలం 54 బంతులు అతను సెంచరీ బాదాడు. ఈసారి ఐపీఎల్లో పెద్దగా ఫామ్లో లేని పంత్ లీగ్ చివరి మ్యాచ్లో మాత్రం తన స్ట్రోక్ ప్లేతో అభిమానులు అలరించాడు. శతకం పూర్తి కాగానే బ్యాట్ హెల్మెట్ పక్కన పడేసి గాల్లో పల్టీ కొడుతూ వెరైటీ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. జిమ్నాస్టిక్ తరహాలో గాల్లో ఎగిరి తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. నిజానికి ఈ సీజన్ ఐపీఎల్లో పంత్ తన బ్యాటింగ్ పవర్ చూపించలేకపోయాడు. ఎట్టకేలకు లాస్ట్ మ్యాచ్లో సెంచరీతో మళ్లీ ఫామ్లోకి వచ్చేశాడు. వింటేజ్ పంత్ అంటే ఏంటో చూపించాడు. ఈ మ్యాచ్లో 6 4తో ఆకాశ్ మెహద్దుగా రెచ్చిపోయాడు. 61 బంతుల్లో 118 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. దీంతో సెంచరీ తర్వాత పంత్ ఒక రేంజ్లో సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక పంత్ సెంచరీ చేసిన లక్నో జట్టుకు విజయం మాత్రం దక్కలేదు. ఈ మ్యాచ్లో ఆర్సీబీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదటి బ్యాటింగ్ చేసిన ఎల్ఎస్జీకి రిషబ్ పంత్ 61 బంతుల్లో 118 నాట్అవుట్, 11 4లు, 8 సిక్సర్లు, అజయ్ శతకంతో చెలరేగ్గా మిచెల్ మార్ష్ 37 బంతుల్లో 67, 4 4లు, 5 సిక్సర్లు రాణించడంతో అజట్ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 227 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఈ భారీ లక్ష్య ఛేదంతో బరిలోకి దిగిన ఆర్సీబీ మరో 8 బంతులు మిగిలి ఉండగానే టార్గెట్ అందుకుంది. ఆఖరిలో జితేష్ శర్మ మేరకు బ్యాటింగ్ బెంగళూరుకు సూపర్ విక్టరీని అందించింది. జితేష్ 33 బంతుల్లోనే ఏకంగా 85 రన్స్ చేసి నాట్అవుట్గా నిలిచాడు. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి దూసుకెళ్లిన బెంగళూరు క్వాలిఫైయర్ 1లో ఈ నెల 29న పంజాబ్ కింగ్స్తో తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్కు వెళ్తుంది. టాలీవుడ్లో మరో కొత్త కాంబో తెరపైకి రాబోతుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో ఒక సినిమా రాబోతుందనే వార్తలు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారాయి. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ క్రేజీ కాంబోలో సినిమా వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. త్రివిక్రమ్ చివరి చిత్రం గుంటూరు కారం తర్వాత తన తదుపరి ప్రాజెక్టు విషయంలో సస్పెన్స్ కొనసాగింది. మొదట అల్లు అర్జున్ సినిమాతో చేయాలనుకున్నప్పటికీ బన్నీ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో సినిమాతో బిజీగా ఉండడంతో త్రివిక్రమ్ ప్రాజెక్టు వాయిదా పడింది. ఈ గ్యాప్లో త్రివిక్రమ్ విక్టరీ వెంకటేష్తో ఒక కామెడీ ఎంటర్టైనర్ని తెరకెక్కించేందుకు సిద్ధమవుతున్నారని కూడా వార్తలు వచ్చాయి. ఇదిలా ఉంటే తాజాగా సమాచారం ప్రకారం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచన మేరకు త్రివిక్రమ్ రామ్ చరణ్ కోసం ఒక కథను సిద్ధం చేశారని తెలుస్తోంది. ఈ కథను చరణ్ కు వినిపించుకు ఆయన కూడా ఓకే చేశారని ప్రచారం జరుగుతుంది. అంతేకాదు ఈ చిత్రానికి పవన్ కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరించే అవకాశం ఉందని కూడా వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చుబాబు దర్శకత్వంలో పెద్ద సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశం ఉంది. పెద్ద తర్వాత సుకుమార్ దర్శకత్వంలో ఒక సినిమా చూడడానికి చరణ్ కమిట్ అయ్యారు. అయితే సుకుమార్ తన స్క్రిప్ట్ వర్క్ ఎక్కువ సమయం తీసుకున్నందున ఈ గ్యాప్ లో త్రివిక్రమ్ తో సినిమా చేయడానికి చరణ్ ఆసక్తి చూపిస్తున్నారని టాక్. త్రివిక్రమ్ రామ్ చరణ్ మధ్య త్వరలోనే ఒక అధికారిక సమావేశం జరగనుందని, ఈ ప్రాజెక్టుపై త్వరలో స్పష్టత వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల సమాచారం. ఒకవేళ ఈ కాంబినేషన్లో సెట్ అయితే 2027లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చుతుందా లేదా చూడాలి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అమెరికా మరో కీలక నిర్ణయం, విద్యార్థుల వీసా ఎంట్రీని నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ. ఆ పని చేస్తే కెనడాకు గోల్డెన్ డోమ్ ఫ్రీ, డొనాల్డ్ ట్రంప్ ఆఫర్. గుడ్ న్యూస్ చెప్పిన ఫిలిప్పీన్స్, భారతీయులకు వీసా ఫ్రీ ఎంట్రీ. మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఏసీఏ నివేదిక భూటగమని తేలిపోయింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విద్యార్థుల టాయిలెట్స్ కడగాలి అంట, కాంగ్రెస్ పాలనలో గురుకులాల పరిస్థితి, ఎమ్మెల్సీ కవిత. భారీగా తగ్గిన పుట్టలు, అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం.
ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.